హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఇలా బ్లాగ్ ఏంటంటే ఇగో తార్ ఇంకా తార్ చూసారుగా, ఖాళీ తార్ అంటారు. నైట్ అవుట్ చేస్తున్నాం దీంతో ఫోటోషూట్కి. బోరాన్ ఉంది తార్ అయితే. సో మనం నైట్ అవుట్కి అయితే పోదాం, దూరం చిరుపైకి పోదాం. ఇప్పుడు మనమైతే బిహెచ్ఎల్ అవుతున్నాము. సో దూరం చెరువు అయితే పోయినాక చూసాం మనం దీంతో ఎన్ని వేస్తామో. చెల్లో మనం దూరం చెరువు పోదాం. సో మనం దూరం చెరువు కాడికి అయితే వచ్చినాము. ఇక్కడ మొత్తం లైటింగ్ ఆఫ్ ఉంది. నాకే తెలుసు అనుకుంటారా, ఆల్రెడీ పైకి వెళ్ళి వచ్చినాం, మళ్ళీ పోతున్నాం. పైకి పోతున్నామా అర్థం కాదు. ఇవాళ లైటింగ్ మొత్తం ఆఫ్ ఉంది. మా బ్యాడ్లకు వేస్ట్, అంతా వేస్ట్ చెత్తన. సో పోలీసులు ఉన్నాం సైడ్కి. నైట్ టైం వస్తే ఇదే బాధ. దూరం చెరువు పైకి అరౌండ్ టైం అయితే 11:42 అవుతుంది. 11:42 అవుతుంది. సో ఏం చెప్పాలి అర్థమైతలే. అదే లైట్లో ఆఫ్ ఉన్నాయి. ఏడిపోతున్నాం అర్థమైతలేదు. ఇక బండి చేతుంది, మొత్తం తిరుగుతూనే ఉన్నాం. ఏడికి ఒక దగ్గరికి అయితే పోతాం, మంచి ప్లేస్కి. ఆడ కొన్ని వీడియోలు తీస్తాం. సో మనం ఏడున్నాం అనుకుంటుర్రా, ఇక బర్త్డేలు ఈవెంట్లు అయితే కదా ఆడున్నాం. లైట్లు వేయలే, ఏమేయలే. మా బ్యాడ్లకి ఇది పిచ్చిలంజ తార్ ఇన్నో ఉంది, వైట్ తార్. సో డాడ్ అంటారు దీన్ని, డాడ్. సో కొన్ని అవి ఇద్దాము, రీల్స్, కొన్ని షార్ట్ వీడియోస్ తీసుకుందాం దాంతో. చూస్తారు కదా మస్తుంది తార్ అయితే. కార్ లెక్క లేదా? ఏమంటారు? కార్ లెక్క లేదా? లేదు, గజ్జోలిలో ఉన్నాం మనం. సో అంటే అందరికి తెలిసిన తీట సాయి, నాని, మింటిగాడు లోపల ఉండు. సో నేను మీ వీకే బ్లాగర్ ఎక్స్. అందరు సబ్స్క్రైబ్ చేసుకోరి ప్రతి ఒక్కళ్ళు. అన్న తీయడానికి కళ్ళతలు పైకి పెట్టింది అనుకుంటురా, ఏం కనిపిస్తలే ముంగడ. సో కళ్ళతలతో ఎట్లున్నాయి చెప్పురు ఒకసారి. నాకైతే ముంగట ఏం కనిపిస్తలే నైట్ టైంలో. ఎట్లా పెట్టుకుంటారేమో నాకైతే అర్థమైతే లేదు. ఇక ఫ్యాషన్ స్టైల్ కోసం పెట్టుకుంటారు. కళ్ళతలు సెట్ అయినా లేదో కమెంట్ సెక్షన్లో చెప్పురి, ప్రతి ఒక్కరు కమెంట్ చేయరి. ఇటు తీట సాయి మింటు ఆడాడు, ఆడి మింటు. మనం గజ్జోలీలు అవుతున్నాము. సో మంచి కంటెంట్ కోసం ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ లొకేషన్ చూడగానే మీకు ఐడియా వచ్చేస్తుంది నైట్ టైంలో. బాయ్ అయితే ఫోటో దిగుతుండు. ఈ రెంట్ కారు, ఓన్ కారు కాదు, కొత్త కారు. ఫోటోలు దిగుతున్నాం. సో నేనైతే ఫోటోలు అయితే దిగేసిన. దిగుతురు కావాలి. మా మింటు బాయ్ ఫోటోగ్రాఫర్. కొన్ని 1 మంది కూడా కాలేదు తారు అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. ఫస్ట్ టైం కూర్చున్నా తార్లా. ఎక్స్పీరియన్స్ మస్తు అనిపించింది తార్లో కూర్చోగానే.
కానీ డాడ్ లెవెల్ వచ్చింది కానీ నాకైతే సెట్ అనిపించింది. ఏమైందిరా కాచిగూడ పోదామంటారు మన వాళ్ళు. ఎవరినో కానీ బడ్డ అయితే కాచిగూడలో కేక్ దొరుకుతుంది. ఆకలైతే కాచిగూడ వెళ్ళిపోరు అంటారు. నా కాచిగూడ మా తారక కూరి మంది కాదు కాబట్టి. సో లైటింగ్ లేదు, లైటింగ్ ఉండి ఇంకా మస్తు వస్తుండే ఇక్కడ. ఈ లొకేషన్ ఉండగా పెద్ద కూడా గుర్తొస్తుంది గచ్చిబౌలి అని. సో ఇక్కడ కొన్ని ఫోటోలు అయితే దిగేసినాం. పోతున్నాం ఇడికించి. ఏడిపోతున్నాం తెలియదు. ఏడిపోతున్నాం నా సాయి. నా ఫోనే స్విచ్ ఆఫ్ చేసినాను. మా సెంటిమెంట్ ఏంటంటే ఏ పొజిషన్ ఉన్నా చాయ్ తాగాలి అంతే. చాయ్ మరి అంతే. చాయ్ తాగాలి. చాయ్ తాగాలి నడమది మాకు. హైదరాబాద్ వాళ్ళు అంటారు బాగా అని. హైదరాబాద్ వాళ్ళు అంటారు కాకపోతే పెట్టేసుకో. సో పోతున్నాం అన్నాం కదా. సో వెనక పిల్లలు వచ్చిర్రు. సార్ ఏంటి సార్ అది? పిల్లలు వచ్చిర్రు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అందుకనే జర షో కొట్టడానికి ఆపుకున్నాం. హైదరాబాద్ సెంటిమెంట్ కాబట్టి ఆపుకున్నాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో తార్ అంటారు తార్. నా ఫోన్ వీడు ఫోటోలు అంటుండు. కెమెరా తీసుకోవాలని వీడు ఒకటే ఫోటోలు అంటుండు. One eternity later. ఇప్పుడైతే పోతున్నాం బయటికి. అప్పటి నుంచి ఇప్పుడు కోరికలు వచ్చిందని చెప్పి. సో గైస్ ఇప్పుడే ఆ నుంచి స్టార్ట్ అయినాము. కోరికలు నుంచి వచ్చారు మన వాళ్ళు. ఇప్పుడే స్టార్ట్ అయినాము. 12:20 దాకా ఆనండి. 2000 years later. సో మనమైతే సుభాష్ చంద్రబోస్ దగ్గరికి అయితే వచ్చినాము. ఎన్కోడు సుభాష్ చంద్రబోస్ అంబేద్కర్ స్టాచ్యూ. అది సుభాష్ చంద్రబోస్ కాదు. సో తారంటున్నా మీరు కూర్చో చెప్తా ఇక్కడ దీంట్లో కూర్చో. బాయ్ హాయ్. నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ తారు. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఎక్కినా మస్తు అనిపిస్తుంది నాకైతే. ఒక్కొక్క మస్తు అనిపిస్తుంది అంటూనే ఉన్నాయి నేను. ఇక చెప్పనీకి వస్తలేదు. ఇక మస్తు అనిపిస్తుంది అంతే. సో మన డ్రైవర్కి అనుకున్నాం ఎట్లా అనిపించింది తాను అనిపించినందుకు. ఎట్లా అనిపించిందిరా చెప్పురా. మంచిగా అనిపించింది. ఎట్లా అనిపించింది బాగానే ఉంది. డ్రైవర్ ఇడు కార్ ఓనర్ అని చెప్పు. డ్రైవర్ ఇడు మా డ్రైవర్ 200 ఇచ్చిన డ్రైవర్ ఇడు కార్ ఓనర్ అని చెప్పు. డ్రైవర్ ఇడు మా డ్రైవర్ 200 ఇచ్చిన పోయింది. ట్విస్ట్ ఏంటంటే నేను మంచి ఇంట్లో కూర్చొని ఫ్రీ ఫైర్ ఆడుతున్నా. ఇగో వీడు ఫోన్ చేసి బయటికి పోదాం వస్తావారా అన్నాడు. ఏడికిరా అంటే 200 సెట్ చేసుకోరా పోదాం అన్నాడు. లేవురా అన్న 100 రూపాయలు సెట్ చేసుకోరా అన్నాడు. ఏడికిరా అంటే కార్లో బయటికి పోదాం నైట్ అవుట్ అన్నాడు. తార్ అని చెప్పాలిగా. ఈ అవతల మీద బయటకు వచ్చి చూస్తే ఇలా తారు ఉంది. ఏం చెప్పాలి ఇసాంటి కొడుకులని చాతా కానీ కొడుకులు అంటారు. సో మన సుభాష్ చంద్రబోస్ ఆడండు చెట్టు వెనక. సుభాష్ చంద్రబోస్ అంబేద్కర్ ఆయన కర్ణాటకలో విసిరు అనుకో నన్ను వేసుకుంటారు. ఇక కళ్ళు దుబ్బినా అయిపోయి అంటారు. ఖాళీ ఏమారని కొడుతున్నా బే వాళ్ళు భయపడతారు అంటారా. సో మా ఇంటి పై ఊకే ఫోటోలు దిగుతుండు. లవర్ బాయ్ మా ఇంటి పై అంబేద్కర్ ఆయన. మేము ఈడున్నాము. నేను నాని బాయ్, నేను వంశీ బాయ్, ఇటు టీట బాయ్ లోపల ఉన్నాడు. ఇంటి బాయ్ మన సుభాష్ చంద్రబోస్ ఇట్లా అంటుండు. చెప్పలు పడితే ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావు కరెక్టేనా? అంబేద్కర్ అయినా తప్పు ఎక్కిరేయడము. ఇటు లోపల పాడలేంటుండు. మనం సెక్రటరీ ఏరియాకి వచ్చినాము. అఖండ జ్యోతి సెక్రటరీ ఏరియా. వీడికి అంతా కనిపిస్తలేదు.
ఇది అడ్డం ఉంది మధ్యలో. హైదరాబాద్ రంజాన్ సీజన్లో ఇట్లుంటుంది ట్రాఫిక్. ఇవ్వండి నైట్ 1 అవుతుంది చూడండి. నైట్ 1 అవుతున్నా కూడా ఇంత ట్రాఫిక్. హైదరాబాద్ సిటీలో హోల్ సిటీకి రావాలంటే ఇట్లాంటి పంచాయతీలు. ముందే వచ్చింది కార్లు, నార్మల్గా వస్తేనన్నా ఏం కాకపోతుండే. మేము వచ్చింది రంజాన్ సీజన్లో. మొత్తం ఇట్లుంటుంది రంజాన్ సీజన్లో. మీరు కనుక ఇట్లా హోల్ సిటీ సైడ్ వస్తే ఇప్పుడు ఆడిపోతుంది రా. ఏమంటారు దాన్ని? సో గైస్ అరౌండ్ దాన్ని ఏమంటారు? 1:20 అవుతుంది టైమ్. ఈ రోడ్డు ఇక్కడ మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది. హోల్ సిటీ అంటారు. హోల్ సిటీలో నడపాలంటే అది నీకు లేదు. నాకు రాదు కదా ఫస్ట్ కారు. కుర్తా క్లాత్ అమ్ముతున్నాడు. సో గైస్ నైట్ టైంలా నైట్ టైంలో చాలా జాగ్రత్త. హోల్ సిటీలా తొక్కి పడేస్తారు. ఏం లే, ఇంత తాకిన పెద్దలు అయిపోతుంది. కొంచెం లెఫ్ట్ సో చూసారు కదా అన్ని షాపులు ఓపెన్ అయినాయి హోల్ సిటీలా. రంజాన్ టైం కదా. సో మా తారు కష్టాలు ఇవి. ఒక్కొక్కరు మామూలుగా వస్తారు తారని. సో గాయస్ చాయ్ తాదామన్నగా ఆడికి పోయి చాయ్ తెచ్చుకున్నాం. చాయ్ అయితే తెచ్చుకున్నాం ఆడికి పోయి. ఇగో చాయ్ జీవితం ఎందుకు రా? చాయ్ అంటున్నా, చాయ్ తాగదామంటున్నా. టైం ఏమో 1:40 అవుతుంది. సో చాయ్ సెట్ అంటున్నా. తారతో చాయ్ అంటున్నా, బాగుంది అంటున్నా. మా తీటబాయ్ అంటున్నా, చాయ్ అంటున్నా, తాగురు అంటున్నా. బాగుంది నిజంగానే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ.